dear student, you see the exercise 6C part 1 present ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఏవి indefinite integrations. Okay, today I discussing exercise 6C. You see and listen carefully. So evaluate the following integrals. Here integral x secant square x dx. Okay, ఇక్కడ I subset R, okay, 2n plus 1 pi. ఓకే, సో మనకు అంటే ఎక్స్ ప్లేస్లో 2n plus 1 pi by 2 n ఈజ్ ద ఇంటీజర్ ఉన్నా కూడా సేమ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనేది మనము అప్లై చేసుకోవచ్చు, అంటే చేంజ్ కాదనమాట. సో కాబట్టి చూడండి, ఇక్కడ మనకు ఇంటిగ్రల్ x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనేది మీకు ఆల్రెడీగా వైట్ బోర్డ్ పైన ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది కూడా మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఇది ఐలెట్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఎక్స్ ఈజ్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్, సీకెంట్ స్క్వేర్ ఈజ్ ద జీ ఆఫ్ ఎక్స్ అనమాట. సో ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తే టాన్ ఎక్స్ అనమాట. ఓకే, మైనస్ మరి ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తాం, ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, 1 అవుతుంది. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ని మరి ఇంటిగ్రేషన్ చేస్తే టాన్ ఎక్స్ అవుతుంది, కాబట్టి 1 ఇంటూ టాన్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్ వస్తుంది. సో టాన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏమి, లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. దిస్ ఈజ్ ద integration by parts problem. Okay, you see the another example. చూడండి, ఇక్కడ ఇంటిగ్రల్ e పవర్ x tan ఇన్వర్స్ x ప్లస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే మనం ఇక్కడ దీన్ని డెరివేటివ్ చేస్తే ఇది వస్తుంది, కాబట్టి మనం డైరెక్ట్గా ఇంకేం రాసుకోవచ్చు, మనకి ఫార్ములా ఆల్రెడీగా తెలుసు. e పవర్ x ఎఫ్ ఇదేమిది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇది ఎఫ్ డాష్ ఎక్స్ అనమాట. దీనికి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎఫ్ అంటే ఏమి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు, అంటే ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద సొల్యూషన్. యు సీ ద అనదర్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. చూడండి, ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నాం. హైలైట్ ప్రకారము లాగ్ ఎక్స్ ఈజ్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ద జీ ఆఫ్ ఎక్స్ అనమాట. సో లాగ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోండి. 1/x స్క్వేర్ని ఇంటిగ్రేట్ చేస్తే -1/x. ఓకే, 1/x స్క్వేర్ని చేస్తే -1/x ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం కదా. మరి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని చేస్తే -1/x వస్తుంది. మైనస్ బయట ఆల్రెడీగా ఫార్ములాలో మైనస్ ఉంటుంది కదా, ప్లస్ అయిపోతుంది. ఓకే, సో లాగ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1/x అనమాట. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఇది ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మరి ఎక్స్ స్క్వేర్ని ఇంటిగ్రేట్ చేస్తే -1/x అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద సొల్యూషన్. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఏం లేదంటే 1 అనుకోండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద 1 అనమాట. సో కాబట్టి లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ 1 చేస్తే ఇంటిగ్రేషన్ ఎక్స్ వస్తుంది, మైనస్ నెక్స్ట్ 1 ఇంటిగ్రేట్ చేస్తే ఎక్స్. ఇక్కడ లాగ్ ఎక్స్ ఉంది కదా, ఈ లాగ్ ఎక్స్ని మనం డెరివేటివ్ చేయాలి. అంటే ఇది ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉంది కాబట్టి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ 1/x అంటే లాగ్ ఎక్స్ని కూడా డెరివేటివ్ చేస్తాం కాబట్టి ఇంటర్నల్ ఫంక్షన్ 1/x అవుతుంది. అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఇంటర్నల్ ఫంక్షన్ కూడా డెరివేటివ్ చేస్తాం, అంటే 1/x dx. ఓకే, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకున్నాం. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 ఈజ్ కామన్ అవుట్ చేయండి. మరి లాగ్ ఎక్స్ని మరి ఇంటిగ్రేషన్ అగైన్ టు అప్లై ద ఇంటిగ్రేషన్ ఫార్ములా. అంటే ఏమి, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయండి. ఎక్స్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ మరి ఇంటూ 1 రాసుకుంటే 1 ఇంటూ లాగ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. 1 చేస్తే ఎక్స్ వస్తుంది. మరి ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం. 1 చేస్తే ఇంటిగ్రేషన్ ఎక్స్ అవుతుంది. లాగ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1/x, ఎక్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే మరి 1 ఉంటుంది. 1 చేస్తే ఇంటిగ్రేషన్ ఎక్స్ అవుతుంది. సో కాబట్టి 2తో మల్టిప్లై చేయండి. ఇక్కడ -2x లాగ్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది.
ఎక్స్ క్యాన్సిల్ 1 ఉంటుంది, 1 చేస్తే ఎక్స్ వస్తుంది, అంటే 2 అనమాట. ఓకే, నెక్స్ట్ యూ సీ ఇక్కడ 2x అనమాట, లేదా బ్రాకెట్ వేసుకోండి, ఇక్కడ బ్రాకెట్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ e⁻x ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. ఓకే, చూడండి మనం సీకెంట్ ఎక్స్ని డెరివేటివ్ చేసామనుకోండి, సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. ఓకే, సో కాబట్టి f'(x) ఇంటూ f(x) కాబట్టి log e⁻x ఇంటూ f(x) రాసుకోవచ్చు, f'(x). ఓకే, సో కాబట్టి e⁻x ఇంటూ f(x) అంటే సీకెంట్ ఎక్స్ కాబట్టి ఇంటూ సీకెంట్ ఎక్స్ రాసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ యు సీ అనదర్ ఎగ్జాంపుల్, e⁻x ఇంటూ cos x dx. ఇది ఎలా ఉంది మనకు, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇది కూడా ఫస్ట్ ఏమనుకుంటారంటే ఈ టర్మ్ అంతా కలిపి ఇది ఎక్స్పోనెన్షియల్ కదా, ఇది ట్రిగ్నామెట్రిక్. ఐలెట్లో ఏది ఫస్ట్ వస్తుంది, ఐలెట్లో ఎక్స్పోనెన్షియల్. ఓకే, సో కాబట్టి మీరు ఏం చేస్తారు, f(x) ఈజ్ ద cos x, g(x) ఈజ్ ద e⁻x. అంటే చూడండి ఐ అనుకుంటే దీనికి అప్లై చేస్తాం, e⁻x యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, cos xని చేస్తే sin x మైనస్ ఇంటిగ్రల్, మరి cos xని డెరివేటివ్ చేస్తే sin x వస్తుంది, e⁻xని ఇంటిగ్రేట్ చేస్తే e⁻x వస్తుంది. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం, e⁻x sin x. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ e⁻x ఇంటూ sin x, అగైన్ టు అప్లై ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఓకే, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తే మళ్ళీ e⁻x యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, sin xని చేస్తే cos x వస్తుంది, అంటే మైనస్ cos x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ e⁻x యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, మరి sin xని చేస్తే cos x వస్తుంది. ఓకే, సో ఈ పార్ట్ అంతా కలిపి ఐ అనుకున్నాం కాబట్టి యూ సబ్స్టిట్యూట్ ఐ. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఐ అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఐ. ఈ ఐ అనేది లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి, ఆల్రెడీ ఇక్కడ ఒక ఐ ఉంది, ఈ ఐ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, ఐ ప్లస్ ఐ 2i అవుతుంది. సో వీటిలో e⁻x కామన్ తీసేసేయండి, అంటే sin x ప్లస్ cos x. ఓకే, సో ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఓకే, ట్రాన్స్ఫర్ చేస్తే రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే. సిమిలర్లీ మనకు ఇంటిగ్రల్ e⁻x sin x ప్లస్ cos x dx ఆన్ r. ఓకే, చూడండి ఇక్కడ e⁻x ఇంటూ sin x, ఇక్కడ కూడా సిమిలర్గా అలాంటిగా చేస్తాం. చూడండి e⁻x ఇది ఎలా ఉంది, ఇది e⁻x ఇంటూ sin x ఇప్పుడు ఐ అనుకోనన్నా చేయొచ్చు, లేదంటే ఇది e⁻x f(x) ఇంటూ f'(x) లాగా ఉంది కాబట్టి ఈ f'(x) అంటే ఏమి, ఇక్కడ f(x) అంటే sin x, f'(x) అంటే cos x. సో కాబట్టి e⁻x ఇంటూ f(x) అంటే e⁻x f(x) అంటే ఏమి, sin x ప్లస్ c. నెక్స్ట్ ఇంటిగ్రల్ tan x ప్లస్ log ఆఫ్ సీకెంట్ x ఇంటూ e⁻x. సో ఇక్కడ కూడా మనం ఇంటిగ్రేషన్ బై e⁻x ఇంటూ f(x) ప్లస్ f'(x) రూపంలోనే ఉంది. చూడండి ఇక్కడ లాగ్ ఆఫ్ సీకెంట్ xని ఇంటిగ్రేట్ చేస్తే f'(x) అంటే tan x వస్తుంది. ఓకే, log xని చేస్తే 1/సీకెంట్ x, మళ్ళీ సీకెంట్ xని చేస్తే సీకెంట్ x ఇంటూ tan x. ఓకే, సీకెంట్ x ఇంటూ tan x అవుతుంది, సీకెంట్ క్యాన్సిల్ అయితే మనకి f'(x) ఏమైంది, ఇప్పుడు tan x అయింది కాబట్టి ఇక tan x. సో కాబట్టి e⁻x ఇంటూ f(x), e⁻x ఇంటూ f(x) అంటే ఏమి, log ఆఫ్ సీకెంట్ x ప్లస్ c. You see another example. చూడండి ఇక్కడ x⁻n log x dx 0, ∞, n is the real numbers, n not equal to -1. సో ఇక్కడ చూడండి x⁻n ఇంటూ log x. ఓకే, x⁻n ఇంటూ log x అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో log x యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి, x⁻n ఇంటిగ్రేట్ చేస్తే x⁻n ప్లస్ 1/n+1 మైనస్, నెక్స్ట్ అలాగే ఇది x⁻n చేస్తాం, మరి x⁻n ప్లస్ 1/n+1, log x డెరివేటివ్ చేస్తే 1/x అవుతుంది, 1/x అనమాట. సో బేసిస్ a⁻m/a⁻n ఉంది, ఒక x ఇక్కడ ఒక x క్యాన్సిల్ అవుతే x⁻n వస్తుంది. సో ఉన్న టర్మ్ ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. ఇక్కడ x⁻n ఇంటిగ్రేట్ చేస్తే x⁻n+1/n+1, అక్కడ n+1 ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చే n+1 స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకే, దీనిలో x+1 n+1 ఎల్సిఎం చేసి కామన్ అవుట్ చేసాం, లేదంటే ఇక్కడ తీసుకున్న ఆన్సర్ సరిపోతుంది. చూడండి ఇక్కడ ఇంటిగ్రల్ log ఆఫ్ 1 + x² dx ఆన్ r అన్నాడు.
సో లాగ్ ఆఫ్ 1 ప్లస్ అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఇంటూ 1 అనుకోండి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 1ని చేస్తే ఎక్స్ వస్తుంది మైనస్ ఇంటిగ్రల్. మరి 1ని చేస్తే ఈ ఎక్స్ యాస్టీస్గా ఇక్కడ రాసుకోండి. అంటే 1 ఇంటూ డబుల్ ఇంటిగ్రల్ వస్తుంది కదా మనకు. ఇంటిగ్రల్ 1ని చేస్తే ఎక్స్ వస్తుంది. దీన్ని డెరివేటివ్ చేయండి. లాగ్ ఎక్స్ని చేస్తే 1/x అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇంటర్నల్ ఫంక్షన్ డెరివేటివ్ చేస్తే 1 చేస్తే 0 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. ఇక్కడ ఒక 1 యాడ్ చేసి ఒక 1 సపరేట్ చేయండి. 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్ అవుతుంది. ఈ 2 అనేది కామన్ అవుట్ చేసాము అంతే. ఇక్కడ ఒక 1 యాడ్ చేసి ఒక 1 సపరేట్ చేయండి. అంటే డినామినేటర్లో ఒక 1 ఉంది కాబట్టి 1 యాడ్ చేసి అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. 1ని చేస్తే ఎక్స్ వస్తుంది. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. చూడండి ఇక్కడ మనకి ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ లాగ్ ఎక్స్ అన్నాడు. ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. లాగ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. రూట్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. రూట్ అంటే 1/2 కాబట్టి 1/2 ప్లస్ 1 బై 1/2 ప్లస్ 1 చేస్తే 1/2 ప్లస్ 1 అంటే ఏమి 3/2 మైనస్ 2/3. ఎక్స్ పవర్ ఇలాగే ఉంటుంది. లాగ్ ఎక్స్ని చేస్తే 1/x. ఓకే, ఇది న్యూమినేటర్కి వస్తుంది. ఇది ఎక్స్ పవర్ 1/2 మైనస్ 1 అవుతుంది. దాని మరి ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ పవర్ 3/2 వస్తుంది. అంటే ఏమి 1 ప్లస్ 1 1/2 ప్లస్ 1 బై 1/2 ప్లస్ 1. ఓకే, దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్. సో ఇంటిగ్రల్ ఈ పవర్ రూట్ ఎక్స్ డిఎక్స్ ఆన్ 0, ఇక్కడ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోండి. ఓకే, టీ స్క్వేర్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్ని చేస్తే 1 అవుతుంది. టీ స్క్వేర్ చేస్తే 2t dt అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే dx అవుతుంది. సో రూట్ ఎక్స్ ప్లస్లో టీను డిఎక్స్ ప్లేస్లో 2t dt సబ్స్టిట్యూట్ చేసాం. మరి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయండి. 2 అనేది కాన్స్టెంట్ కామన్ అవుట్ చేయండి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. టీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఈ పవర్ టీని ఇంటిగ్రేట్ చేస్తే ఈ పవర్ టీనే వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ పవర్ టీ అలాగే ఉంటుంది. టీని డెరివేటివ్ చేస్తాం. టీని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, మీకు 1 అవుతుంది. ఓకే, 1 ఇంటూ ఈ పవర్ టీ. ఇంకేముంది, ఈ పవర్ టీని ఇంటిగ్రేట్ చేస్తే ఈ పవర్ టీనే. ఓకే, ఇంకున్న టర్మ్స్ అన్నీ అదేవిధంగా రాసుకుంటాం. మళ్ళీ టీ అంటే ఏమనుకున్నాం, టీ ప్లేస్లో రూట్ ఎక్స్ కాబట్టి రూట్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. See the another example. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఎక్స్ స్క్వేర్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. కాస్ ఎక్స్ని చేస్తే ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్. ఈ సైన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ని డెరివేటివ్ చేయండి. చేస్తే 2x dx. ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. మరి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయాలి. ఈ 2 అనేది ఏదైతే ఉందో ఇది కామన్ అవుట్ చేయండి. ఫస్ట్ మైనస్ సైన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్. మరి ఇక్కడ ఏమి సైన్ ఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, కాస్ ఎక్స్ వస్తుంది. ఓకే, మైనస్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1, సైన్ ఎక్స్ని చేస్తే కాస్ ఎక్స్ వస్తుంది. మరి కాస్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే సైన్ ఎక్స్. ఉన్న టర్మ్స్ అన్నీ అలాగే రాసుకున్నాం. see the x into sin square x dx. సో x into sin square x dx అంటే 1/2 x 1 మైనస్ కాస్ 2x. సైన్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి 1 మైనస్ కాస్ 2x dx రాసుకోవచ్చు. సో 1/2 ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో x dx మైనస్ ఎక్స్తో మల్టిప్లై చేసాం ఇంటర్నల్గా. x ఇంటూ 1x x ఇంటూ కాస్ 2x. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇక్కడ ఎక్స్ని చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 అవుతుంది. ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. కాస్ 2x చేస్తే 1/2 sin 2x. అలాగే ఇక్కడ 1/2 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అంటే కాస్ 2x ఉంది కదా. సో కాస్ 2x చేస్తే 1/2 sin 2x అవుతుంది. ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 ఇంటూ sin 2x అంటే sin 2x వచ్చేస్తుంది. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ బై 4 4 4 16 sin 2x. ఇక్కడ sin 2x ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, 1/2 sin 2x. ఓకే, మరి ఇంటిగ్రేషన్ చేయండి. 1/2 చేస్తే ఏమొస్తుంది మనకు, ఇంటిగ్రేషన్ చేస్తే sin 2x అంటే 1/2 మైనస్ కాస్ 2x మైనస్ 2 4 8 అవుతుంది ప్లస్ సి. సిమిలర్లీ ఈ ప్రాబ్లం కూడా అలాగే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్.
ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే కాస్ స్క్వేర్ నేను రాసుకోవచ్చు, 1 ప్లస్ కాస్ 2x రాసుకోవచ్చు డిఎక్స్. సో ఎక్స్తో ఇంటర్నల్గా మల్టిప్లై చేయండి. సో 1/2 కామన్ అవుట్, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ 2x. సో ఎక్స్ని చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఇంటిగ్రేషన్ బై ఎక్స్ యాజిటీస్గా ఉంటుంది. కాస్ 2xని చేస్తే 1/2 సైన్ 2x మైనస్ 1/2 ఎక్స్ని డెరివేటివ్ చేస్తాం, 1 అవుతుంది. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం, సైన్ 2xని కాస్ 2x ఇంటిగ్రేట్ చేస్తాం అంటే సైన్ 2x అవుతుంది, 1/2 సైన్ 2x. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై చేయండి, 1/2తో ఇంటర్నల్గా మల్టిప్లై చేసాం. 2 2 జా 4, 2 2 జా 4, 2 2 జా 4. ఓకే, మరి సైన్ 2x ఇంటిగ్రేట్ చేస్తే 1/2 సైన్ కాస్ 2x, 2 4 జా 8. సో యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్ కాస్ రూట్ ఎక్స్ డిఎక్స్. సో ఇంటిగ్రేషన్ బై ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎక్స్ స్క్వేర్ చేస్తే 2 అవుతుంది, డిఎక్స్ అంటే 2 dt రాసుకోవచ్చు. సో ఇక్కడ డిఎక్స్ అంటే 2 dt. ఓకే, 2t dt. కాస్ రూట్ ఎక్స్ అంటే టీ, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయండి. టీ ఇంటూ సైన్ టీ, సైన్ టీని ఇంటిగ్రేట్ చేస్తే కాస్ టీ వస్తుంది. ఓకే, టీ అంటే ఏమి రూట్ ఎక్స్, ఓకే, 2 ఇంటూ కాస్ రూట్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ సెకండ్ స్క్వేర్ 2x dx. ఓకే, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, సీకెండ్ స్క్వేర్ ఇంటిగ్రేట్ చేస్తే 1/a tan 2x మైనస్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1, మరి సెకండ్ స్క్వేర్ని ఇంటిగ్రేట్ చేస్తే tan 2x వస్తుంది. నెక్స్ట్ tan 2xని అగైన్ టు ఇంటిగ్రేటింగ్. ఓకే, tan 2xని చేస్తే ఏమవుతుంది, 1/2 log ఆఫ్ secant 2x ప్లస్ సి. ఓకే, ఇంకా 1/2తో మల్టిప్లై చేస్తే మనకు 1/4 వస్తుంది. ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం, ఎక్స్ ఇంటూ tan 2x/2. నెక్స్ట్ యూ సీ ద ఎక్స్ ఇంటూ కాట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో కాట్ స్క్వేర్ని మనం కొసికెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 రాసుకోవచ్చు. ఎక్స్తో మల్టిప్లై చేయండి, ఎక్స్ ఇంటూ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎక్స్. ఓకే, సో కొసికెన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, కొసికెన్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తే మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ కాట్ ఎక్స్, కొసికెన్ స్క్వేర్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే కాట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2. ఇంక ఇది కాట్ ఎక్స్ అంటే ఏమి లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్, ఎక్స్ని చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ tan x ప్లస్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. చూడండి, tan xని డెరివేటివ్ చేస్తే సీకెన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. సో కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే tan x. ఓకే, సిమిలర్లీ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. ఓకే, అప్పుడు ఏమొస్తుంది, 1/x, ఇది x/x లాగ్ ఎక్స్, ఎక్స్ క్యాన్సిల్. ఓకే, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇది ఎలా ఉంది, ఎఫ్ డాష్ ఎక్స్ బై అంటే 1/x, నెక్స్ట్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ అంటే ఎక్స్ క్యాన్సిల్. సో లాగ్ ఎక్స్ డెరివేటివ్ చేస్తే 1/x వస్తుంది, కాబట్టి ఈ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ 1/x. ఇది డెరివేటివ్ చేస్తే ఇది వస్తుంది, కాబట్టి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్. ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ ఐ అనుకోవాలి. సో యూ సే ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. దెన్ ఆఫ్టర్ యూ ఆర్ అప్లై ద ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సైన్ బిఎక్స్ అలాగే ఉంటుంది, ఈ పవర్ ఏఎక్స్ని చేస్తే 1/a ఈ పవర్ ఏఎక్స్ మైనస్ డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సైన్ బిఎక్స్ 1/b మైనస్ కాస్ బిఎక్స్ అవుతుంది. ఓకే, ఈ పవర్ ఏఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తే 1/a ఈ పవర్ ఏఎక్స్. అంటే దీన్ని డెరివేటివ్ చేస్తున్నాం, సైన్ బిఎక్స్ని చేస్తే బి ఇంటూ కాస్ బిఎక్స్. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో రెండు మల్టిప్లై చేయండి, 2. ఓకే, సో ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉంది. నెక్స్ట్ ఈ b/a కామన్ చేసాం, మరి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయండి ఇక్కడ. మరి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తే కాస్ బిఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఈ పవర్ ఏఎక్స్ని చేస్తే 1/a ఈ పవర్ ఏఎక్స్ మైనస్ 1/a ఇంటూ b ఇంటూ కాస్ బిఎక్స్ని చేస్తే మైనస్ b ఇంటూ సైన్ బిఎక్స్. సో
సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ పార్ట్ అంతా కలిపి ఏం రాసుకోవచ్చు, మనం ఆల్రెడీగా మనం ప్రీవియస్లో ఐ అనుకున్నాం కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ బిఎక్స్ కాబట్టి ఐ తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఐ రాసాము. ఇవి ట్రాన్స్ఫర్ చేయండి, లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి దానిలో ఐ కామన్ తీసేసేయండి. ఐ కామన్ తీస్తే మనకు ఈ పవర్ ఎక్స్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ వస్తుంది. ఓకే, ఈ పవర్ ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ ఒక 1 యాడ్ చేసి ఒక 1 సపరేట్ చేయండి. ఎక్స్ ప్లస్ 1 బై రాసుకోవచ్చు, 1 బై రాసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, క్యాన్సిల్ అవుతుంది. మనకు 1 బై ఎక్స్ డెరివేటివ్ చేస్తే మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. సో మనకు ఫార్ములా చూడండి, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు. సో కాబట్టి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 బై ఎక్స్ ప్లస్ 1. దిస్ ఈజ్ ద solution. Okay, so you see the another example, integral dx by x square plus a square into whole square. You take x is equal to a tan theta, then derivative change x చేస్తే 1 a into tan theta చేస్తే secant square t dt. Okay, you substitute here. Okay, so x ప్లేస్ లో a tan theta సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ a స్క్వేర్ హోల్ స్క్వేర్ a పవర్ 4. ఇక్కడ dx అంటే ఏమి, a secant square t dt. ఓకే, సో సీకెండ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, కాస్ స్క్వేర్ టీ డిటీ. సో కాస్ స్క్వేర్ టీని ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ కాస్ 2t బై 2. ఓకే, కాస్ స్క్వేర్ తీటాని ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ కాస్ 2 తీటా బై 2. సో బై 2 కామన్ అవుట్ చేయండి. సో 1 చేస్తే టీ, కాస్ 2t చేస్తే 1 బై 2 సైన్ 2t ప్లస్ సి. ఓకే, 1 బై 2a క్యూబ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఇక్కడ టీ అంటే ఏం రాసుకోవచ్చు, ఆల్రెడీగా మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఏ అనేది మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్, టీ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. సో ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ సబ్స్టిట్యూట్ చేసాము ఇక్కడ టీ ప్లేస్లో. ఓకే, ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ సబ్స్టిట్యూట్ చేసి ప్లస్ సి. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్, ఈ పవర్ ఎక్స్ లాగ్ ఆఫ్ ఈ పవర్ 2x ప్లస్ 5 ఈ పవర్ ఎక్స్ ప్లస్ 6d. సో హియర్ వీఆర్ అప్లై, దీనిలో ఏం కామన్ తీసుకోవచ్చు మనము, ఈ పవర్ ఎక్స్ ప్లస్ 3 కామన్ తీసుకోవచ్చు. ఇది ఎలా ఉంది, లాగ్ ఏబీ లాగా ఉందా లేదా, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి రాసుకోండి. చూడండి, దీన్ని డెరివేటివ్ చేస్తే ఇది వస్తుందా, చూడండి ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోండి, ఈ పవర్ ఎక్స్ని చేస్తే ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ అవుతుంది. సో ఈ పవర్ ఎక్స్ ఇలా సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ ఎక్స్ అంటే టీ ప్లస్ 2. ఓకే, ఈ పవర్ ఎక్స్ ప్లస్ టీ పెట్టుకున్నాం. అప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తాం. ఓకే, సో ఇదంతా కలిపి ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటీ రాసాం, టీ ప్లస్ 2. అలాగే ఇక్కడ కూడా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా లాగ్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నాం. అంటే లాగ్ ఆఫ్ టీ ప్లస్ 2 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. 1 చేస్తే టీ మైనస్ లాగ్ టీ ప్లస్ 2 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. 1 చేస్తే టీ అవుతుంది డిటీ. ఓకే, లాగ్ ఎక్స్ని చేస్తే 1 బై ఎక్స్ డిటీ, 1 చేస్తే టీ అవుతుంది. ఓకే, టీ ఇంటూ లాగ్ ఆఫ్ టీ ప్లస్ 2 మైనస్ 1 బై టీ ప్లస్ 2 ఇంటూ 1 చేస్తే టీ. సో టీ బై టీ ప్లస్ 3 అలాగే. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ప్లస్ 2 యాడ్ చేసి ప్లస్ 2 సపరేట్ చేయండి. చూడండి, ఇక్కడ ప్లస్ 2 యాడ్ చేసి ప్లస్ 2 సపరేట్ చేస్తే టీ ప్లస్ 2 బై టీ ప్లస్ 2 క్యాన్సిల్ అవుతుంది, 1 మైనస్ 2 బై వస్తుంది. అలాగే ఇక్కడ కూడా 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ 3 పెట్టి మైనస్ 3 తీసుకోండి. మనకు ఫైనల్గా 1 మైనస్ 2 బై టీ ప్లస్ 2 వస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఇది క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది, 3 బై టీ ప్లస్ 3 వస్తుంది. ఇంక 1 చేస్తే టీ అవుతుంది, 3 బై అంటే లాగ్ ఆఫ్ వస్తుంది. ఓకే, ఇదనమాట. ఓకే, లాగ్ ఆఫ్ టీ ప్లస్ 3. ఇంకా మనకేముంది ఇక్కడ, టీ ప్లస్ 5t ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 5t ప్లస్ 6. సో టీ అంటే ఏమనుకున్నాం, సో యూ టేక్ దిస్, ఈ టీ అంటే ఏమనుకున్నాం, ఈ పవర్ ఎక్స్ కాబట్టి మరి ఈ పవర్ ఎక్స్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే,
2 into log of e power x plus 2 plus 3 e power x plus 3. Okay, t plus c. This is the, okay, this is the final solution. So tomorrow I will start second part. 6c అనేది second part tomorrow I will discuss. Okay, this topic is over. Thank you.